హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డాట్ ఫోకస్ స్టెప్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే ఈ వీడియోలో మరి ముఖ్యంగా ప్రెసెంట్ బీ ఫామ్ని బట్టి ఇక్కడ సెంటెన్స్ రూపంలో మీకు పూర్తిగా తెలియచేయడానికి ఇక్కడ అదేవిధంగా ఫామ్స్ని బట్టి యామ్, ఈస్, ఆర్ ఎలా, హెల్పింగ్ వర్బ్ని బట్టి సెంటెన్స్ రూపంలో ఎలా అనేది ఇక్కడ ఏముంది. ఫస్ట్ నౌ ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్, దాన్ని బట్టి నౌ ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్ దాన్ని తెలుగులో ఏమంటారు, నేను ఇప్పుడు ఉత్తరం రాస్తున్నాను అని. తర్వాత ఇక్కడ ఏముంది, నౌ ఐ యామ్ రైటింగ్ ఎ, నౌ ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ అదే క్వశ్చన్ రూపంలో వచ్చిందన్నమాట. ఐఎమ్ ముందుకు వస్తే ఏమవుతుంది, క్వశ్చన్ అవుతుంది. దాన్ని బట్టి ఇక్కడ ఏముంది, ఇప్పుడు నేను ఉత్తరం రాస్తున్నానా, ఆన్సర్ ఏమైంది, క్వశ్చన్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నౌ ఐ యామ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ ఆపోజిట్లు అన్నమాట. ఇప్పుడు ఏముంది, దాన్ని బట్టి నేను ఇప్పుడు ఉత్తరం రాయటం లేదు అని. దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నౌ ఐ మీన్ రైటింగ్ ఏ లెటర్, అది ఏమైంది ఇప్పుడు నెగటివ్లో, ఇప్పుడు నేను ఉత్తరం రాయటం లేదా అని క్వశ్చన్ టైప్లో వచ్చిందన్నమాట. ఎస్, నో అని. తర్వాత ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్స్లో ప్రెసెంట్లీ ఈజ్ వర్కింగ్ ఏముంది, ఇక్కడ ప్రస్తుతం అతను పని చేస్తున్నాడు. దాన్ని బట్టి ఇక్కడ ప్రెసెంట్లీ ఈసీ రైట్, ఈసీ వర్కింగ్. దాన్ని బట్టి ఇక్కడ ఏముంది, ప్రస్తుతం అతను పని చేస్తున్నాడా, క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ ఏమైంది, క్వశ్చన్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ప్రెసెంట్లీ హీఈస్ నాట్ వర్కింగ్, ప్రెసెంట్లీ హీఈస్ నాట్ వర్కింగ్ ఏముంది, ఇక్కడ ప్రస్తుతం అతను పని చేస్తూ ఉండటం లేదు అని. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో ప్రెసెంట్లీ ఈజెంట్ హీ వర్కింగ్ అంటే ఇక్కడ ఏముంది, అతను ప్రస్తుతం పని చేస్తున్నాడా లేదా అని. ప్రెసెంట్లీ ఈజెంట్ హీ వర్కింగ్, అతను ప్రస్తుతం పని చేస్తున్నాడా లేదా అని. ఫోర్త్ తర్వాత దాన్ని కంటిన్యూషన్లో చూస్తే నౌ షీ ఈజ్ లెర్నింగ్ అంటే ఏంటి, తెలుగులో ప్రస్తుతం ఆమె నేర్చుకుంటుంది. తర్వాత ఇక్కడ ఏముంది, నెక్స్ట్ ఏముంది, నౌ ఈజ్ షీ లెర్నింగ్, అది ఏమైంది, క్వశ్చన్ రూపానికి వెళ్ళిపోయింది. ఆమె ప్రస్తుతం నేర్చుకుంటుందా, సమాధానం అంటే ఆన్సర్ ఏమైంది, క్వశ్చన్ రూపంలో మారింది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నౌ షీ ఈజ్ నాట్ లెర్నింగ్, నౌ షీ ఈజ్ నాట్ లెర్నింగ్ అంటే ఇక్కడ ఏముంది, ప్రస్తుతం ఆమె నేర్చుకోవటం లేదు అని నెగటివ్లో వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నౌ ఈజెంట్ షీ లెర్నింగ్, అదే ఏమైంది, ఇక్కడ ప్రస్తుతం ఆమె నేర్చుకోవటం లేదా అని అదేమైంది, క్వశ్చన్ రూపంలో మారిందన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి ఇంకా చాలా ఉన్నాయండి సెంటెన్స్ రూపంలో. ఏముంది, అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ వర్కింగ్, అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే ఏంటి, ఇక్కడ తెలుగులో ఇప్పుడు ఇది పని చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అట్ ప్రెసెంట్ ఈజ్ ఇట్ వర్కింగ్, క్వశ్చన్కి వెళ్ళిపోయింది, క్వశ్చన్ రూపంలో వెళ్ళిపోయింది. ఏమైంది, ఇప్పుడు ఇది పని చేస్తుందా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అట్ ప్రెసెంట్ ఇట్ ఈజెంట్ వర్కింగ్, దాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు ఇది పని చేయటం లేదు అని. తర్వాత ఇక్కడ ఫోర్త్ అట్ ప్రెసెంట్ ఈజెంట్ ఇట్ వాకింగ్, దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో ఇప్పుడు ఇది పని చేయటం లేదా అని. 4 టైప్స్ అన్నమాట. దీన్ని మీరు బాగా గమనించాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నౌ వీఆర్ వాచింగ్ ఎ మూవీ, సరే మేము ఇప్పుడు సినిమా చూస్తున్నాము. తర్వాత ఏముంది, ఇక్కడ నౌ ఆర్ వి వాచింగ్ ఎ మూవీ అని ఉంది. అది ఏమైంది, ఇప్పుడు మేము సినిమా చూస్తున్నామా, క్వశ్చన్లో వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నౌ వీఆర్ నాట్ వాచింగ్ ఎ మూవీ, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మేము సినిమా చూడడం లేదు అని. తర్వాత ఫోర్త్ ఏమైంది, ఇప్పుడు నౌ ఆర్ంట్ వి వాచింగ్ ఎ మూవీ, క్వశ్చన్ టైప్లో ఏమైంది, ఇప్పుడు మేము సినిమా చూడడం లేదా అని. 4 టైమ్స్. తర్వాత దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు నౌ, ఓకే, దాన్ని బట్టి తెలుగులో నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, హీ ఈజ్
ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్ నౌ. ఓకే, ఇక్కడ ఏముంది, ఇప్పుడు అతను పరీక్షలకి సిద్ధమవుతున్నాడు. నెక్స్ట్ ఏంటి, నౌ షీఈస్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఏముంది ఇక్కడ, ఇప్పుడు ఆమె బస్ కోసం ఎదురు చూస్తున్నది. తర్వాత ఇక్కడ ఏముంది, నౌ వీఆర్ ఇన్వైటింగ్ గుంటూరు. ఏముంది, నాలుగోది, ఇప్పుడు మేము గుంటూరులో నివసిస్తున్నామని. ఫోర్త్ ఇక్కడ ఏముంది, కంప్లీట్ అండ్ ఈస్. ఇవన్నీ కూడా కంటిన్యూస్ సెన్స్లో వాడబడింది. ఆర్, ఈస్ యామ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా యామ్ని బట్టి, ఈస్ని బట్టి, ఆర్ని బట్టి పాజిటివ్లు కానీ నెగటివ్లు కానీ క్వశ్చన్ రూల్ కానీ మీకు ఈ వీడియో మీకు తెలియచేస్తుంది కనుక బాగా చూడండి, చక్కగా నేర్చుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. నేర్చుకునే విధానాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ అవర్ డాట్ ఫోకస్ లైవ్ ఇంగ్లీష్ ఛానల్.